ఇప్పుడు ఒక ధర్మ సందేహం. దేవుని స్వరం విని ఆయన మాట చొప్పున అడుగులు వేయాలని నాకు కూడా ఆశ ఉంటుంది అన్నయ్య. కానీ ఆయన ఎలా మాట్లాడతాడో తెలియదు, ఆయన స్వరం ఎలా వినాలో తెలియదు అనే ధర్మ సందేహం చాలామందికి ఉంది. కడవరి దినాల్లో క్షేమకరమైన జీవితం, విశ్వాస జీవితం జీవించాలనే ఆశ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దైవ వాక్కును గైకొనే విధానం తెలిసి ఉండాలి. ఇది దేవుని చిత్తం. ప్రతిదినం దేవుని స్వరాన్ని వినేటువంటి అలవాటు ఎంతమంది కలిగి ఉంటారో వాళ్ళు క్షేమంగా కాపాడబడతారు. వాళ్ళని పాడు చేయటం సైతాను వల్ల కాదు. వెనకటి రోజుల్లో దొంగతనానికి దొంగలు ఇళ్లలోకి వెళ్ళేటప్పుడు కొన్ని పనులు చేసేవాళ్ళంట. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చింది, అప్పుడు ఏమంటారు దాన్ని, ల్యాండ్ లైన్ ఉంది కదా, వైర్ కనెక్షన్ ఉంటుంది ఇంట్లోకి. ఈ దొంగోడు ఏం చేస్తాడు తెలుసా? ఆ వైర్ కట్ చేస్తాడు. వీళ్ళు నిద్రపోతుంటారు, వైర్ కట్ చేస్తాడు. ఎందుకంటే ఒకవేళ వీళ్ళు మేలుకొని పోలీసులకు ఫోన్ చేయకుండా, ఫోన్ చేసినా ఫోన్ పోతే లైన్ కట్ అయింది కదా. వీళ్ళ గోలు అటు వినపడదు, ఆ షాప్ ఇటు వినపడదు. కాబట్టి వాడు ముందు లోపటి వాడు బయట వారికి సమాచారం ఇవ్వకుండా, బయట వారి సమాచారం లోపల నుంచి తెలుసుకోకుండా లైన్ కట్ చేస్తాడు. అంతేకాదు లోపల వాళ్ళ కళ్ళు కనపడకుండా హలో లైట్ కూడా కట్ చేస్తాడు. ఇకంతా అంధకారం. స్తోత్రం. సాతాను కూడా మన భక్తి జీవితాన్ని నాశనం చేయాలనుకున్నప్పుడు వాడు గీసే పథకం కూడా ఇదే. వాడు రెండు చేస్తాడు. దేవునితో మనం మాట్లాడకుండా, మనతో దేవుడు మాట్లాడకుండా అడ్డుపడతాడు వాడు. దేవునితో మనం మాట్లాడేదాన్ని ప్రార్థన అన్నారు, దేవుడు మనతో మాట్లాడే విధానాన్ని వాక్య ధ్యానం అన్నారు. స్తోత్రం. ఈ రెండింటిని ఎఫెక్ట్ చేస్తాడు వాడు. ప్రార్థన పట్ల నీకు ఆసక్తి తగ్గిపోతుంది, దేవుని వాక్యం పట్ల కూడా ఇష్టం తగ్గిపోతుంది. ఏముందిలే చదివా మనకు తెలుసు కదా అనే ఫీలింగు. ఆ ప్రార్థన ఏముంది చేస్తున్నాంగా, ఒక పూట ఏముందిలే, ఒక నిర్లక్ష్యత వచ్చేటట్టు చేసి చిన్న చిన్నగా దేవునితో మనతో దేవునికి ఉన్న సహవాసాన్ని ఎంత అవకాశం ఉంటే అంతవరకు వాడు విడగొట్టడానికి శతవిధాల ప్రయత్నం చేస్తాడు. మీలో రాకడకు సిద్ధపడి నోవహులాగా కుటుంబాన్ని భద్రం చేసుకొని అంతవరకు విశ్వాసాన్ని, భక్తిని కాపాడుకోవాలి అన్న ఆశ ఎంతమందికి ఉందో చేతులు ఎత్తండి. నిజంగా ఉందా? ఒకవేళ ఉంటే ఆ రహస్యం ఈరోజు నీకు చెప్తాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మాట్లాడితే ఆ మాటను మనం విని అడుగులు వేస్తే మనకు అన్ని విషయాల్లో జయం కలుగుతుందని ముందు మనం పాఠం నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు వచ్చిన డౌట్ ఏంటంటే ఆ స్వరం ఎలా వినాలి, దేవుడు ఎలా మాట్లాడతాడు? నేను ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా తిప్పలు పడ్డాను, కానీ నాతో ఆయన మాట్లాడలేదు. మీలాంటి సేవకులు మాట్లాడితే నేను వెళ్ళి కనిపెట్టాను కూడా, కానీ ఒక్కసారి కూడా ఆయన స్వరం నేను వినలేదు అని కొంతమంది హృదయంలో ప్రశ్న ఉంటుంది. కానీ వినాల్సిందే, దానికోసం సాధన చేయాల్సిందే. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో పౌలు భక్తుడు తిమోతితో అంటాడు, తిమోతి, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకొనుము. టైం కొంచెమే ఉంది, నేను చకచకా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, మీరు నిర్లక్ష్యంగా ఉండొద్దు. దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకొనుము అంటాడు. ఏం వదిలేయమన్నాడు? అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు అంటే వాళ్ళతో వీళ్ళతో కూర్చొని పనికిమాలిన మాటలు వాగటం మానేయి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి నిందా ప్రచారాలు, పనికిమాలిన సంగతులు మానేయి. అవి చెప్పటం మానే, అవి వినటం కూడా మానేయి. దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో. ఈ లోక సంబంధమైన సాధకం కొంచెం మటుకు ఇప్పటి జీవం విషయంలో ప్రయోజనం అవుతుంది, కానీ దేవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడిందైనందున అది అన్ని విషయాల్లో ప్రయోజనం. కాబట్టి భక్తి సాధన చేసుకోయా. అన్నిటికంటే ముఖ్యమైనది దేవుడు, దైవ భక్తి అని చెప్పాడు. మీరేమంటారు? ప్రస్తుతానికి అన్నా అంటారా? ప్రస్తుతానికి ఫుడ్ అన్నా అంటారా? దేవుడు, దేవభక్తి
ఆ భక్తి ఉంది కాబట్టి మీరు వచ్చి కూర్చున్నారు ఇక్కడ. దేవభక్తి అనేది మనం సాధన చేస్తే అది ఇప్పటి జీవానికి రాబోయే జీవానికి కూడా రెండు విధాలా మనకు ఉపకరించిద్దట. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది అన్నాడు అదే తిమోతి పత్రికలో. కాబట్టి భక్తి సాధన చాలా ముఖ్యం నాయన. దేని గురించి తెలుసుకున్నా తెలుసుకోకపోయినా, ఏది నేర్చుకున్నా నేర్చుకోకపోయినా, మన జీవితంలో ఖచ్చితంగా తెలుసుకుని నేర్చుకుని ఉండాల్సిన కొన్ని ఉన్నాయి. వాటిల్లో ఒకటి దేవుని స్వరము వినుట. దేవుడు మాట్లాడేటువంటి పద్ధతిని తెలుసుకొని ఉండుట, దేవుని స్వరం ఎల్లవేళలా కనిపెట్టుకొని ఆయన వాక్కును కాచుకొని దాన్ని గైకొనటానికి ప్రయాసపడుట. ఎందుకంటే ఆయన మౌనంగా ఉండేవాడు కాదు, నిరంతరం మాట్లాడతాడు. ఎప్పుడు నీతో మాట్లాడాలని నిరంతరం కోరుకునే వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అది దేవుడు ఒక్కడే, ప్రభు. నువ్వు చెప్పే మాటలు వినడానికి ఇష్టపడతాడు, నువ్వు అవకాశం ఇస్తే నీతో విస్తారంగా మాట్లాడడానికి ఇష్టపడతాడు. ఇది నిజం. కాబట్టి కొంతమంది నన్ను విసుకుంటారన్నయ్య, నా గోడు వింటలేదన్నయ్య అని కొంతమంది చెప్తారు. నిజమే, మనుషులకు విసుగు. నువ్వు పద్దాకల సోచి చెబుతుంటే ఆడంటారు, సబ్బో ఇటు కనపడుతుంది, వస్తేనే నాయన చంపేస్తాడు బాబు అని చెప్పి జంప్ అవుతారు. అబ్బో మహాతల్లి వస్తుంది, అమ్మో ఇక ఏడి సాగు కొట్టింది, మన వల్ల కాదు నాయనోయ్ అని చెప్పి ఇటు కనపడితే పరిగెత్తుతుంటారు. 1-2 సార్లు వింటారు. కానీ దేవుడు నువ్వు 20 సార్లు ఏడ్చినా సరే ఓర్చుకుంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 100 సార్లు ఏడ్చినా సరే ఆయన నీ సొద వింటాడు, మనుషుల్లాగా విసిగించుకోడు. అంతేకాదు నీకు సరి అయిన సలహా చెప్తాడు ఆయన. వాగ్దానం ఉంది, నేను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నేను నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన త్రోవలో నేను నిన్ను నడిపించేదను. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో. మరి ఇన్ని ఉంటే మరి ఎలా నాయనా నాకు ఉపదేశం చేస్తావు, ఎలా నీ స్వరం వినాలి ప్రశ్న. దానికి సమాధానంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేక నిరూపణలు ఉన్నాయి. పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను కూడా దేవుని వాక్కు ఎలా వినాలో, దైవస్వరం ఎలా వినాలో మనకు అవగాహన కలగడానికి చాలా సంగతులు మన కోసం దేవుడు రాయించి పెట్టాడు. ఇది చాలా అత్యవసరమైన సంగతి. ఎందుకంటే దేవుని మాటను వినటం ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో, ఎవరైతే సాధన చేస్తారో వారికి ఎదురుండదో, వారికి తిరుగుండదో. సేవకుడైనా, సేవకురాలైనా, విశ్వాసైనా, పరిచారకురాలైన ఎవరైనా భక్తి సాధన చేయాలి, దేవుని యందు క్రమముగా నడవాలి అనే ఆశ నీకుంటే ఖచ్చితంగా నువ్వు ఇది మాత్రం తెలుసుకొని ఉండాలి, దైవస్వరము వినుట. వింటే కదా ముందు ఆయన చెప్పింది చేయటానికి. చేయాలంటే ముందు వినాలి కదా. ఆ వింటం ఎలాగో తెలియకపోతే ప్రాబ్లం కదా. ఎలా వినాలి, విన్న తర్వాత ఏం చేయాలి మీకు అందిస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి. తప్పకుండా దీన్ని అనుసరించి ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయండి. దేవుడు భక్తులతో మాట్లాడినటువంటి విధానాలు కొన్ని పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. దేవుడు మాట్లాడే పద్ధతుల్లో ఒక పద్ధతి, కొన్నిసార్లు ఆయన స్వప్నము ద్వారా మాట్లాడతాడు. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను ఆదికాండంలో మీరు చూస్తే యోసేపు భవిష్యత్తు ఏం జరగబోతుందో ఒక స్వప్నంలో తేటగా దేవుడు బయలుపరిచాడు. యోసేపుకి స్వప్న దర్శనం ఉంది, కల వస్తుంది, ఒక కల వస్తుంది. ఆ కలకు అర్థమేందో కూడా యోసేపుకు తెలుసుద్ది. దేవుడు ఏం చేయబోతున్నాడో కలలో చూపిస్తాడు, చూపించిన దాన్ని చూపించినట్టు పక్కా నెరవేరుస్తాడు. దేవుడు మాట్లాడే పద్ధతుల్లో ఒకటి స్వప్నము ద్వారా దేవుడు మాట్లాడతాడని ఏబు గ్రంథం ఒకసారి తీయండి. ఏబు గ్రంథము 33వ అధ్యాయము 14-15 వచనాలు చూడు, త్వరగా చూడండి, నోట్ చేసుకోండి. దేవుడు ఒక్కమారే పలుకును, 2 మారులు పలుకును. తమ్ముడు జాగ్రత్తగా వినండి. దేవుడు ఎలా మాట్లాడతాడు అనే ఆశ చాలా మందికి ఉంటుంది తెలుసుకోవాలని. తెలుసుకుంటే ఇక నుంచి నువ్వు దేవుని స్వరం అన్ని వైపుల నుంచి వినటం, కనిపెట్టడం మొదలు పెడతావు. ఇది పక్కా నువ్వు చేయగలిగావంటే ఇక వాడు ఎన్ని రకాల కుయుక్తులు పన్నినా నిన్ను గదిలించడం వాడి వల్ల కాదు.
ఒక పక్క వాడు తీసుకొచ్చే వాడు తెస్తుంటే మరో పక్క దైవ స్వరం నీకు వినబడతా ఉంటుంది. ఆ అలవాటు నీకు ఉంది కనుక నువ్వు క్షేమంగా కాపాడబడతావు. అందుకు చెప్తున్నాను. వద్దులే 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 అవసరం లేదు, పాయింట్ వినండి అంతే చాలు. సంతోషం మీ ప్రోత్సాహానికి. ఏమనుంది అక్కడ, చదువు నాన్న. దేవుడు ఒక్క మారే పలుకును, రెండు మారులు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. మంచం మీద కునుకు సమయమున మనుషులు కనిపెట్టరంట దేవుడు పలికేది. అంటే దేవుడు మాట్లాడుతానే ఉన్నాడు, కానీ మనుషులు పట్టించుకోరు. పట్టించుకున్నాడు ధన్యుడు. మనుషులు అది కనిపెట్టరు. ఎప్పుడమ్మా మాట్లాడతాడు? మంచం మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు, కలలో రాత్రి కలుగు స్వప్నములలో. అదిగో, కలలో రాత్రి కలిగే స్వప్నములలో దేవుడు మాట్లాడతాడనే మాట యోబు గ్రంథంలో స్పష్టంగా ఉంది. హల్లెలూయా. దీనికి నిరూపణ పాత నిబంధనలో ఉంది, క్రొత్త నిబంధనలో ఉంది. యోసేపుకు వాళ్ళు టైటిలే ఇచ్చేశారు అన్నోళ్ళు, ఈ కలలు గనువాడు వచ్చుచున్నాడని. యోసేపుకు ఒక టైటిల్ ఇచ్చేశారు, ఏంటో తెలుసా? కలలు గనేవాడు అని. తడవకి వెళ్తాడు, అన్నయ్య రాత్రి కళ్ళు వచ్చింది అన్నయ్య అంటాడు. ఏంటో చెప్పురత్త అమ్మయ్య అంటారు వాళ్ళు. అప్పుడు నాకే మన చేలో పనలు ఉంటాయే, పనలు, ఆ పనలు కనపడుతుంది అన్నయ్య. ఎలా కనపడ్డాయి? మరే మధ్యలో ఒక చిన్న పన ఉంది అన్నయ్య, నిలబడి 11 పనలు దాని చుట్టూ సాష్టాంగ పడుతున్నాయి అన్నయ్య. అట్లా చూపించాడు దేవుడు నాకు. అర్థం ఏందో చెప్పురా. అర్థమేముంది అన్నయ్య? అసలు దాని అర్థం ఏందని నేను దేవుని ముందు కనిపెడితే దేవుడు బయలుపరిచాడు అన్నయ్య. ఏంటిది? నిలబడ్డ పని ఎవరో తెలుసా? నేను. సాష్టాంగ పడ్డ పనులు ఎవరో తెలుసా? మీరే. ఇదేందన్నయ్య నాకు మీరందరూ నాకు కాలు మొక్కుతున్నారా అన్నయ్య? అప్పుడు వాళ్ళకి ఎట్టుంటుంది? అబ్బాయి కళ వచ్చిందంటరా, మొక్కండ్రా కాలు మొక్కండి అని కాలు మొక్కుతారా, తల ఒక తనుదని ఉంటారా? దేవునికి స్తోత్రం. ఏం చేసి ఉంటారు కదా? కానీ యోసేపుకు వచ్చిన ఆ స్వప్న దర్శనం జరిగిందా లేదా? పక్కా. అది పాత నిబంధన యోసేపు స్టోరీ. క్రొత్త నిబంధనలో కూడా యోసేపుకు కలలో దేవుడు మాట్లాడాడు. స్వప్నములో దేవుడు యోసేపును హెచ్చరిస్తాడు. ఎందుకంటే యోసేపు మరియను ప్రదానం చేసుకున్న తర్వాత ఆమె గర్భవతిగా ఉంటుంది. డౌట్ వస్తుంది, ఇంతవరకు నేను ఈమెను తాకనైనా తాకలేదు, ఈమె గర్భిణీగా ఎలా ఉంది అని సందేహం వచ్చింది. వచ్చినప్పుడు యోసేపు ఆలోచనలో పడతాడు. నేను ఈమెని పబ్లిక్ చేశాను అనుకో, రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఎందుకు పాపం ఆమెను అవమానపరిచేది, ఆమెను చంపేది? సరే రహస్యంగా వదిలేద్దామని అనుకున్నాడు, నీతిమంతుడు గనుక. నలుగురిలో ఆరాడిపరచడం ఎందుకు? సరే ఏదో తేడా పడినట్టు ఉందిలే, పోని రహస్యంగానే ఉంచుదాం అనుకున్నాడు. దూత ప్రత్యక్షమై, యోసేపు, మరియ గర్భం ధరించినది మనుషుని వల్ల అయినది కాదు, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆమె కన్య. వాస్తవంగా ఆమె గర్భవతి అయింది. పరిశుద్ధాత్ముడే ఆమె గర్భంలో ఒక పిండాన్ని రూపుదిద్దాడు. ఆ పిండం ఎవరో కాదు, లోకం మొత్తానికి రక్షకుడుగా, అందరినీ రక్షించబోతున్న రక్షకుడే ఆమె కడుపులో ఉన్నాడు. కాబట్టి ఆమెను చేర్చుకున్నట్టుకు భయపడవద్దు అంటాడు. ఇది స్వప్నంలోనే. తర్వాత తూర్పు దేశపు జ్ఞానులకు కూడా స్వప్నంలోనే హేరోదు కుట్రను దేవుడు బయలుపరుస్తాడు. తర్వాత 2 సంవత్సరాలలోపు పిల్లల మొత్తాన్ని చంపేయమనే ఆజ్ఞను హేరోదు బయలుపరచక మునుపు స్వప్నము ద్వారానే యోసేపు హెచ్చరించబడి ఐగుప్తుకు వెళతాడు. తర్వాత మళ్ళా స్వప్నము ద్వారానే ఐగుప్తు నుండి నజరేతుకు పంపబడతాడు. ఈ విధంగా పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను కలల ద్వారా స్వప్నముల ద్వారా దేవుడు మాట్లాడినట్టు స్పష్టంగా ఉంది. నంబర్ 1. నంబర్ 2, దర్శనం. గాఢ నిద్రలో వచ్చేది కళ, మెలకువలో వచ్చేది దర్శనం. ప్రజెంట్ మాత్రం ఎవరు కలగనొద్దు, దర్శనం చూడొద్దు. నన్ను చూడండి, చెప్పే మాటలు వినండి, ఇంటికి పోయినాక ట్రై చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను కూడా ఈ దర్శనాన్ని గూర్చినటువంటి ఉదంతాలు ఉన్నాయి. క్రొత్త నిబంధనలో మనం చూస్తే అపోస్తల కార్యం 10వ అధ్యాయం, జస్ట్ నోట్ చేసుకో.
అపోస్తల కార్యం 10వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివితే, కొర్నేలి అనే వానికి దర్శనమందు తేటగా దూత కనబడి అతన్ని గూర్చినటువంటి విషయాలు, పేతురుని పిలిపించే సంగతులను గూర్చి దర్శనములో తేటగా మాట్లాడినట్లు లేఖనంలో ఉంది. దేవునికి స్తోత్రం. అలాగే మీరు గమనించినట్లయితే నిర్గమాకాండం 3వ అధ్యాయంలో మండుచున్న పొదలో యెహోవా దూత మోషేకు ప్రత్యక్షమయ్యాడు, దర్శనమిచ్చి మోషేతో మాట్లాడాడు. దేవునికి మహిమ. అదైతే ఫేస్ టు ఫేస్. కొర్నేలుదైతే దర్శనం పరవశంలో ఉన్నప్పుడు స్పష్టంగా దూత కనబడి మాట్లాడుతున్నాడు. ఇదే దర్శనం అదే అపోస్తల కార్యం 10లో యొప్పేలో ఉన్నటువంటి సీమోను పేతురు కూడా మిద్దె మీద 4 చెంగులు పట్టినటువంటి దుప్పటి దించబడుట అనే దర్శనం కలిగింది. ఎంతమందికి తెలుసు అది? దేవునికి స్తోత్రం. సో ఆయన మోకాళ్ళుని ప్రార్థనలో ఉన్నాడు, పరవశుడై ఉన్నాడు, ఆయనకు దర్శనం కలిగింది. ఇక్కడ కూడా కొర్నేలి ప్రార్థనలో ఉన్నాడు, పరవశంలో ఉన్నాడు, దర్శనం కలిగింది. బాగా ప్రార్థనలో దేవునికి మనసును కనెక్ట్ చేసినప్పుడు, దేవుడు ఏదైనా మనకు చెప్పాలనుకుంటే, సూచించాలనుకుంటే దర్శనము ద్వారా మనకు బయలుపరచడం అనేది ఉంది అని బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. యోహాను రాసిన ప్రకటన గ్రంథం మొత్తం కూడా ఆయన చూసిన దర్శనమే. ప్రభు దినమందు నేను పరవశుడనై ఉండగా ప్రభువు నాకు కొన్ని దర్శనములు బయలుపరిచాడు, నన్ను తీసుకెళ్ళి చూయించాడు. యెహెజ్కేలు చూసినవన్నీ దర్శనములే, యెషయా చూసినవి దర్శనములే. ఇలాగా దర్శనము ద్వారా దేవుడు మాట్లాడతాడు. 1 స్వప్నము, 2 దర్శనం. గాఢ నిద్రలో వచ్చేది స్వప్నం. తెలివిలో ఉండి ప్రార్థనలో ఉండి దేవునితో మనస్సుని లీనం చేసి పరవశులమైనప్పుడు ప్రభు చిత్తమైతే మనకు దర్శనాలు బయలుపరిచే అవకాశం కూడా ఉంది. ఇది 2వ పద్ధతి దేవుడు మాట్లాడే పద్ధతుల్లో. 3వది ప్రవచన వాక్కు ద్వారా దేవుడు మాట్లాడతాడు. ప్రవచన వాక్కు. ఇందాక దైవజనుడు వచ్చి కూర్చున్నాడు. ఆయన పరవశుడై కొన్ని మాటల్ని ప్రవచించాడు. ఇక్కడ ఇంతమంది సమూహం కూర్చున్నారు. దేవుడు ఆ వాక్కులలో నుంచి నాతో మాట్లాడాడు అని ఎంతమంది చెప్తారో చేతులు ఎత్తండి. ఖచ్చితంగా నేనున్న సన్నివేశానికి సంబంధించి ఆయన నుండి నాకు దైవస్వరం వినబడింది, ప్రవచన వాక్కు నాకు వచ్చింది అన్నోడు చేతులు ఎత్తండి. అది ప్రవచనం అంటే భవిష్యత్తులో సంభవించేదే కాదు, గడిచినది కూడా వెల్లడి చేయుట ప్రవచన వాక్కు. ప్రవచనం అంటే భవిష్యత్తులో జరిగే మాత్రమే అనుకుంటారు కొంతమంది. నో, గతించిన కాలంలోని విషయాలను వెల్లడిపరచడం కూడా ప్రవచనంలో భాగమే. ఇది కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 14వ అధ్యాయం మీరు చదవగలిగితే అందులో ఈ మ్యాటర్ మీకు దొరికింది. సంఘమంతా కలిసి ప్రవచిస్తుండగా మారు మనసు పొందనివాడు, అన్యుడైన వాడు ఒకవేళ మీ మధ్యలోకి వస్తే అతడు అందరి చేత బోధింపబడిన వాడై, హెచ్చరింపబడిన వాడై, తన పాపములను గుర్తు చేసుకొని పశ్చాత్తాపడి ప్రభు మీ మధ్య ఉన్నాడని గుర్తెరిగి సాష్టాంగ పడతాడు అనంది. అంటే ప్రవచనం ద్వారా భవిష్యత్ సంభవాలే కాదు, గడిచిపోయిన విషయాలు కూడా బయలుపరిచే అవకాశం ఉంది, మాట్లాడే అవకాశం ఉంది. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఒకసారి ఒకరు చూడండి. ఇది చాలా ముఖ్యమైన సందేశం కాబట్టి ఖచ్చితంగా మీకు మత్తుగమ్మే అవకాశం ఉంటుంది. మధ్యప్రదేశ్ ఖాళీ అయిపోయింది కదా, ఇక నీరసం వచ్చి కొంతమంది అంటుంటారు కళ్ళేం ఓపెన్ కావు అంటుంటారు. రావయ్యి బయట ఓపెన్ కావు. నేను అర్థం చేసుకుంటాను. ఒకసారి అందరూ పలకరించండి, ఏం కాదు, సిగ్గుపడవు. అక్కడ మనం పెళ్లి చూపులేం కాదు కదా, పలకరించండి. బాగున్నారా, వందనాలు అనండి. చేతులు, కరోనా భయం లేదుగా, చేతులు కలపండి. అందరూ వినాలా, తెలుసుకోవాలా, దేవునితో కనెక్ట్ అవ్వాలి. అది నా కోరిక. ఎందుకంటే నేను భక్తి జీవిత ఆరంభంలో ఉన్నప్పుడు ఈ సందేశం నా దృష్టిలోకి తీసుకొచ్చాడు దేవుడు. అందుకు చెప్తున్నాను మీకు నేను. ఇది దైవస్వరం వినటం అనే ప్రాముఖ్యమైన సత్యాన్ని నా దృష్టిలోకి దేవుడు తీసుకొచ్చినందున ఇన్ని సంవత్సరాలు ఎన్నో ఆటుపోట్లు వచ్చినా కింద పడకుండా అలా నిలిచి ఉండడానికి కారణం ఈ ఉపదేశం నా గుండెల్లో ఉండటమే. అది అసలు సంగతి.
చాలు, చాలా సంతోషం. ఓకేనా? మూడవది ప్రవచనం. ఈ ప్రవచనం అనేది కొన్నిసార్లు నలుగురుగా కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరైనా పరవశులై ఉంటే వాళ్ళ నుండి పరిశుద్ధాత్మ పలికించే అవకాశం ఉంది. కొన్నిసార్లు ఈ ప్రవచన వాక్కు నలుగురుగా కూడి ప్రార్థన చేస్తున్నప్పుడు రావచ్చు, లేదా నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఉపదేశానికి నిలబడ్డ దైవజనుని నోట నుండి కూడా నీకు ప్రవచన వాక్కు రావచ్చు. ప్రైజ్ ద లార్డ్. నలుగురుగా కూడినప్పుడు వచ్చిద్దా అంటారేమో. క్రొత్త నిబంధనలో పౌలు కాలంలో అగబు అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన పౌలు దగ్గరకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను బంధించుకొని యెరూషలేములో ఈ నడికట్టు గల మనుషుని ఇలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ తేటగా చెబుతున్నాడు అని ప్రవచిస్తాడు. తర్వాత మనం గమనిస్తే పౌలుకు అలాంటి అనుభవమే ఎదురైంది అక్కడ. సో ఆ జరగబోతున్న సంభవాన్ని ముందుగానే అగబు ప్రవచిస్తాడు. ఇప్పుడు ఈ ప్రవచన వాక్కుని గురించి మాట్లాడేటప్పుడు కొంతమంది ప్రవచించే ప్రవచనాలు గుర్తొస్తాయి. మా ఇంటి పక్కన ఒక ఆమె ప్రవచిస్తుందండి అని. దానికి కూడా సమాధానం చెబుతా. అర్థమైందా? ఇప్పుడు నేను ఎన్ని పద్ధతులు చెప్తున్నానో అన్ని పద్ధతుల్లో సైతాను కూడా మోసం చేసే అవకాశం ఉంది. స్తోత్రం. దాన్ని కూడా చెప్తాను. కొంతమంది ప్రవక్తలు ఉంటారు, మన ఇళ్ళ పక్కన ప్రవక్తలు. వాళ్ళ ప్రవచనాలు ఎలా ఉంటాయి తెలుసా? నీకు ఆమెకి మంచి అనుబంధం ఉన్నంతసేపు నీకు అనుకూలంగా ప్రవచనం వస్తుంటుంది. నీకు ఆమెకి గొడవ అయిందనుకో, నీ భర్త కూడా నీ పక్కన ఉన్నప్పుడు కుమారి నీ పాపాన్ని ఒప్పుకో, మారు మనసు పొందు, హల్లెలూయా గ్లోరీ అంటది. ఇక భర్త చూస్తాడు ఎగాదిగా, నీ రహస్య పాపాన్ని ఒప్పుకో కుమారి. ఇంటికి తీసుకెళ్ళి చెప్పు. ఏంటి? దేవుడు మాట్లాడాడు కదా, సమాధానం చెప్పు అంటున్నా. ఏం మాట్లాడాడు? వినపడలేదా? ఆమె ఏదో చెప్పిద్దిలే. ఆమె దైవజనురాలని చెప్పింది నువ్వు, ఆమె నోట దేవుడు మాట్లాడతాడని చెప్పింది నువ్వు, ఆమె ఏది మాట్లాడితే అది ప్రవచనం అని చెప్పింది నువ్వు, అది సత్యం అని చెప్పింది నువ్వు. ఆమె అంతే మాట్లాడేది అంటున్నావు ఏంది? చెప్పు, మ్యాటర్ చెప్పు. ఏం చేస్తున్నావు చెప్పు. పొద్దున పోయి సాయంత్రం వస్తున్నా నేను. చెప్పు. నేనేం చేసేది ఏందండి? ప్రార్థన చేసుకుంటున్నాను. నేనేం చేసి దేవుడు అబద్ధం ఆడతాడా? ఇక తర్వాత మీరు ఊహించుకోండి ఏం జరిగిద్దో. అట్లా కాపురాలు పోయిన ప్రవచనాలు కూడా ఉన్నాయి. స్తోత్రం. అర్థమైందా? పైసలు ఇచ్చినప్పుడు ఒక టైపు ప్రవచనం, పైసలు లేనప్పుడు ఇంకో టైపు ప్రవచనం, సమాధానం ఉన్నప్పుడు ఒక టైపు ప్రవచనం, సమాధానం చెడితే ఇంకో టైపు ప్రవచనం. వెరీ డేంజర్. సందర్భంలో ఇవి కూడా అన్నీ మిక్స్ అవుతాయి కాబట్టి మొత్తం ఎత్తుకున్నా. ఓకేనా? మీరు నాకు మంచి ధైర్యం ఇచ్చారు వాక్యం చెప్పుకొని పోదామని. శుభ్రంగా ఇందాకనే ఎందుకు లేని అన్నట్టయితే వదిలేసేవాడిని. స్తోత్రం. చెప్పాలి గట్టిగా. ఇది అవసరమా అనవసరమా? అవసరమైతే చేయొచ్చు, అది దించేసేయి, టైం లేదు. చెప్తా. ప్రవచనం ద్వారా వాక్యంలోంచి మాట్లాడుతున్నట్టు దేవుని వాక్కు స్పష్టంగా ఉంది. పాత నిబంధనలో ఉంది, క్రొత్త నిబంధనలో కూడా ప్రవచనం. బైబిల్ గ్రంథం అంతా కూడా ప్రవచన వాక్యమే. స్తోత్రం. యేసుక్రీస్తు పుట్టక మునిపే ఆయన ఎలా పుడతాడో యెషయా చెప్పాడు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అన్నాడు. యేసుక్రీస్తు కంటే ముందటివాడు ఆయన. దాదాపు 700 సంవత్సరాల కంటే పైచిలుకు ముందటివాడు ఆయన యెషయా భక్తుడు. 700 సంవత్సరాల తర్వాత జరగబోయేటువంటి సంభవాలన్నింటినీ కూడా చాలా అద్భుతంగా ప్రవచించాడు ఆయన. యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అన్నాడు. యెషయా గ్రంథం 9లో ఏలయనగా మనకు శిశువు అనుగ్రహించబడిను, మనకు కుమారుడు అనుగ్రహించబడిను, మనకు శిశువు పుట్టెను, అతని భుజముల మీద రాజ్యభారం ఉండునని యేసును గూర్చే ప్రవచిస్తాడు. అదే యెషయా గ్రంథం 53లో యేసు శిలువ బలియాగం చాలా స్పష్టంగా ముందే ప్రవచించినట్టుగా యెషయా గ్రంథం 53లో మనం చూస్తాం. కాబట్టి భవిష్యత్తులో జరగబోయే సంభవాలు ప్రవచించిన ప్రవచనాల గుర్తులు బైబిల్లో ఉన్నాయి. కాబట్టి ప్రవచన వాక్కు ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. ఈ ప్రవచన వాక్కు భక్తి కలిగిన వ్యక్తుల ద్వారా నీకు అందొచ్చు, లేదా దైవజనుడు ఉపదేశానికి ఉపక్రమించినప్పుడు దైవజనుని నోట నుండి కూడా నీకు ప్రవచన వాక్కు రావచ్చు. ఓకే. 3. 4వది
దేవుడు మాట్లాడే పద్ధతిలో 4వది, ప్రేరేపణ ద్వారా ఆయన మాట్లాడతాడు. ప్రేరేపణ ద్వారా మోషే ప్రత్యక్ష గుడార నిర్మాణానికి పూనుకున్నప్పుడు దేవుడు వారి మనసులను ప్రేరేపించిన కొలది వారు తీసుకొచ్చి మోషేకి అమౌంట్ ఇచ్చారంట, వెండి బంగారులు వాళ్ళ కలిగిన సమస్తం. అలాగే ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం మీరు చూడగలిగితే, రాజైన కోరేషు మనసును దేవుడు ప్రేరేపింపగా అని ఉంటుంది. 4వది, ప్రేరణ ద్వారా ఆయన మాట్లాడతాడు. వాస్తవంగా రోజు కూటానికి వస్తున్నావు, విను, రోజు కూటానికి వస్తున్నావు. ఈరోజు పొద్దున ఇంకా ఏదో ఇక చిన్నగా లైన్లోకి వెళ్దాం అనిపించింది, నీకు ఫిక్స్ అయిపోయావు. ఇంకేం పోతావు, 3 రోజుల నుంచి వెళ్తున్నాగా కూటానికి, పొద్దున పోతున్నావు, సాయంత్రం పోతున్నావు, ఇక ఆఖరి రోజుగా ఇంకేముందిలే, ఇక ఈరోజు బాగుపోతే ఏం పోయిందిలే, ఇక 3 రోజుల నుంచి పనులు మానుకొని ఉన్నాం, వెళ్దాంలే, ఇంకా ఏదో తిప్పలు పడాలి కదా, పొట్ట తిప్పలు పడాలి అన్నట్టుగా అనిపించి ఫిక్స్ అయ్యావు. కానీ రెడీ అవుతుండగానే వర్క్కి వెళ్ళాలి, లేకపోతే ఏమేమి పనులు చక్కబెట్టాలని ఆలోచనలు చేసుకుంటా ఆడికి వెళ్దాం, ఈడికి వెళ్దాం, ఆ పని చేద్దాం, ఈ ఏదో మదనం జరుగుతుంది నీ మనసులో. సడన్గా ఆలోచన వచ్చింది, అవేవి వద్దు, ఈరోజు కూడా కూటానికి పో, ఈరోజు కూడా కూటానికి పోదాం, ఈరోజు కూడా కూటానికి పోదాం, ఈరోజు కూడా కూటానికి వెళ్దాని ప్రేరణ కలిగింది నీలో. ఈ ప్రేరణ నీలో మెల్లని స్వరం కాదు, బలమైన స్వరంగా బలపడింది. అప్పటిదాకా మిగిలినవన్నీ అటు పోవాలి, ఈరోజు ఆ పని చక్క పెట్టాలి, 3 రోజులైంది అటు పోయి అది చూడాలి, ఇది చూడాలి, ఈ ఒక్కరోజు ఏముందిలే, ఇక చివరి రోజుగా రాత్రి కూటంత అయిపోయిందిగా అని ఏదేదో అనుకుంటా నీ మనసులో ఆ స్వరాలన్నీ వినపడతా ఒక్కసారిగా మొత్తం డౌన్ అయిపోయి, ఏమైనా కానీ ఈరోజు కూడా పోవాల్సిందే, ఏమైనా కానీ ఈరోజు కూడా పోవాల్సిందే, ఏమైనా కానీ ఈరోజు కూడా కూటానికి పోవాల్సిందే. ఇది బలపడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రేరణ నిన్ను బలవంతం పెట్టినందున పరిగెత్తుకుంటూ వచ్చావు, లేకపోతే పొరపాటును కూడా వచ్చే అవకాశం లేదు. ఎంతమంది ఒప్పుకుంటారు? నాదైతే అదే పరిస్థితి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అద్దుగో, స్పష్టంగా ఎవరు మాట్లాడారు నీతో? ఆ విధంగా నిన్ను ఎవరు ప్రోత్సహించారు? పరిశుద్ధాత్మ నీలో ఉండి నిన్ను ప్రేరేపించాడు. ఈరోజు ఒక ముఖ్యమైన సమాచారం నీకు ఇవ్వబోతున్నాను, పదా నా సన్నిధికి పదా, నీ జీవిత కాలానికి ఉపయోగపడే పాఠం ఒకటి నేర్పుతాను పదా అని దేవుడు తోడుకొని వచ్చాడు. చక్కని ఆరాధన ద్వారా మయంపరచబడ్డాడు. ఆయన సన్నిధి మన మధ్య దిగి వచ్చి ఉన్నది. ఇప్పుడు నువ్వు నమ్మినా నమ్మపోయినది నిజం. హల్లెలూయా. 4వది, ప్రేరేపణ ద్వారా దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడేటువంటి అవకాశం కూడా ఉంది. నువ్వు ఏదేదో అనుకుంటావు, అప్పటిదాకా ఆలోచనలను ఒక్కసారిగా బ్రేక్ కొట్టేసి నేను ఇంకొకరిని తీసుకెళ్తాడు ఆయన. ఒకసారి నేను ఒక ఊరు ప్రయాణం అయ్యాను, బయలుదేరి వెళ్తున్నాను, కొంత దూరం కూడా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళాలి, ఏమేం చేయాలి, ఏం సంగతి అని ఏవో రకరకాలుగా అనుకుంటున్నాను. కానీ సడన్గా ఒక వ్యక్తి నా దృష్టిలోకి వచ్చేటట్టు చేశాడు దేవుడు. ఒక తల్లి నా మనసులోకి వచ్చేటట్టు చేశాడు. ఆమె భర్త బలహీనుడు, జబ్బుతో బాధపడుతున్నాడు, తను చాలా బేదరాలుగా ఉంది, చాలా కఠినమైన పరిస్థితి ఉంది. ఆ మనిషిని నా జ్ఞాపకాల్లో తెచ్చాడు దేవుడు. తీసుకొచ్చి నన్ను ఇక బలపరుస్తున్నాడు. ఏమన్నా తెలుసా? నువ్వు వెళ్ళాలనుకున్న దగ్గరికి వెళ్ళొద్దు, ఇదిగో నీ జ్ఞాపకాల్లోకి వచ్చిన ఈ తల్లి దగ్గరికి నువ్వు వెళ్ళు, ఆ బలహీనుడైన ఆ వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్ళు అని ఆ ప్రేరణ బలపడుతుంది. బలపడి అయ్యా ఆపు, వాహనం ఆపు, అటొద్దుగా ఇటు పోదాం పదా అని తీసుకెళ్ళా. అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను దేవుడు ఆమెకు సహాయం చేయమని ప్రేరణ కలిగించాడు. కొంత డబ్బు ఆమె చేతిలో పెట్టి అన్నాడు. పెద్ద డబ్బు, పెద్ద మొత్తం ఏం కాదు, ఒక 3,000 రూపాయలు తీసి ఆమె చేతిలో పెడితే ఆమె కన్నీళ్లు పెట్టి ఏడుస్తూ ఉంది. ఎందుకంటే ఈయనకి మందులు అయిపోయినాయి, ఈయన చాలా ఇబ్బందిగా ఉన్నాడు, నా చేతిలో మనీ లేదు, మోకాళ్ళుని ప్రభువా నాకు సహాయం పంపని ప్రార్థన చేస్తూ ఉన్నాను 2 రోజులుగా, దేవుడు నీతో మాట్లాడి తీసుకొచ్చి నాకు ఈ సహాయం ఇప్పించాడు, ఇప్పుడు నేను తీసుకెళ్ళి మందులు కొనుక్కుంటాను. ఆమె ఆ మాట చెప్పినప్పుడు నేను కూడా ఏడ్చి ఆయన కోసం ప్రార్థన చేసి కృతజ్ఞతలు చెప్పి వచ్చాను. కొన్నిసార్లు మనం అనుకున్న చోటుకి వెళ్ళాం, మనం అనుకున్న చోటుకి వెళ్తాం, ఏం జరిగిందో అర్థం కాదు. ఏం జరిగింది? దేవుడు ప్రేరణ ద్వారా మాట్లాడి బలపరిచి తీసుకొచ్చాడు నిన్ను. ఇలాంటి అనుభవాలు కూడా కొంతమందికి ఉంటాయి. ఎన్నైనాయి? పెద్దగా చెప్పండి.
పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఐదవది పరిస్థితుల ద్వారా. కొన్నిసార్లు మన దగ్గర మొండితనం ఉంటుంది, మొరాయింపు ఉంటుంది. దేవుడు ఒకటి చెబితే మనం ఒకటి చేస్తాం పెడగా. అది నీ క్షేమకరం కాదు, అది వద్దు అంటాడు దేవుడు. ఆగంగా అది మనకిష్టమైద్ది, చేయటానికి ముందుకు వస్తాం. ఉదాహరణకి యోనా, నినివే వెళ్ళి వాళ్ళకి ప్రకటించు, 40 దినాల్లో నాశనం రాబోతుందని ప్రకటించుమని దేవుడు యోనాతో మాట్లాడితే, నినివే పట్టణస్థులు రక్షణ పొందడం యోనాకి ఇష్టం లేదు. అశ్షూరీయులు వాళ్ళు, ఇశ్రాయేలుకు శత్రువులు, వాళ్ళు నాశనం కావాలా, నేను పోయి చెప్పను అని పోయి తర్షీషు వెళ్ళేటువంటి ఓడ ఎక్కుతాడు. తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. ఓడ ఎక్కి ఓడ అడుగు భాగంలోకి వెళ్ళి నిద్రిస్తాడు, గాఢ నిద్రలోకి వెళ్తాడు. అయితే ఓడ సజావుగా సాగదు, పెను తుఫాను దాటికి గురై మునకకు దగ్గర అయిపోతూ ఉంటుంది. తర్వాత ఓడ నాయకుడు వెళ్ళి యోనాను గుర్తించి, ఓయి నిద్రపోతా, బయట ఏం జరుగుతుందో నీకు తెలియట్లేదు, ఇంత డేంజర్గా ఉంటే నిద్రపోతున్నావా, బుద్ధి లేకుండా చచ్చిపోతున్నావు, లే. బయటకు చూస్తే ఎట్లా అవుతుంటుంది, ఏ క్షణానైనా బోర్ల పడవచ్చు. అట్లా ఉంటుంది దాని కండిషన్. మ్యాటర్ అర్థమైపోయింది యోనాకి. సాఫీగా సాగిపోవాల్సిన ఓడ ఎందుకు ఎదురు తిరుగుతుంది? డౌట్ లేదు, యెహోవా నాకు ఎదురొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవ చిత్తానికి వ్యతిరేకంగా నేను పోతున్నా, నన్నేమో ఆ పని చేయమన్నాడు, నేను అది చేయకుండా ఇంకో దానికి పోతున్నా, అందుకని నాకు ఈ పరిస్థితి వచ్చిందని ఆ పరిస్థితిని గుర్తుపట్టి చివరికి దేవుడు చెప్పిన ప్రకారం వెళ్ళి నినివే పట్టణస్థులకు ప్రకటించినట్టు యోనా గ్రంథంలో మనం చూస్తాం. అంటే నువ్వు వెనక్కి తిరగకపోతే నేను ఒప్పుకోను, నువ్వు తిరగాల్సిందే. కొన్నిసార్లు మనం దేవుడు వద్దన్న పనులకు పూనుకున్నప్పుడు ఇలా ఎదురు వస్తాడు ఆయన, మన క్షేమాన్ని కోరి, అలాగే ప్రజల క్షేమాన్ని కూడా కోరి. అది పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు. అబ్రహాముని ఇంటి దగ్గర నుండి బయలుదేరదీశాడు. మెసొపొతేమియా ఊరు అనే ప్రాంతం నుంచి పదానైనా కనాను దేశానికి పద అంటే హారాన్ దగ్గరికి వచ్చి ఆగుతాడు. ఏం అబ్రహాం బ్రేక్ కొట్టావు, పద అంటే, ఎట్లా పోయేది నాయన, ముసలివాడైన తండ్రి, నా సొంత జనం, బంధువులు ఇక్కడ ఉంటే కొంత బాగుంటుందని ఏం చెప్పాడో సాకు. బంధుజనులు ఇవన్నీ పక్కన పెడితే ముసలివాడైన తండ్రిని అడ్డం పెట్టాడు. దేవునికి మహిమ. ఆదికాండం 12లోనేమో దేవుడు చెప్పాడు అబ్రహాం పోయాడు అన్నట్టు ఉంటుంది, దేవుడు చెప్పాడు అబ్రహాం వెళ్ళాడని ఉంటుంది. అదే ఆదికాండం 20వ అధ్యాయం 12 చూడండి, 20వ అధ్యాయం 12వ వచనం తొందరగా చూడండి. అంతేకాక ఆమె తన చెల్లెల మాట నిజమే, ఆమె నా చెల్లెల మాట కూడా నిజమే, ఆమె నా తండ్రి కుమార్తె గాని నా తల్లి కుమార్తె కాదు, ఆమె నాకు భార్య అయినది. దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరము పోవునట్లు చేసినప్పుడు, ఆ మాటను చూడండి, నాకై నేను పోయేటట్టు దేవుడు చేశాడు అన్నాడు. స్తోత్రం. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? దేశాంతరం పోవునట్లు వెళ్ళే పరిస్థితి, గతి లేని పరిస్థితి, గత్యంతరం లేని పరిస్థితి ఒక దశలో అబ్రహామును చుట్టుముట్టేటట్టు దేవుడు చేశాడు. మా నాన్నని సాగు చెబుతున్నాడుగా, తెరహు నువ్వు వచ్చే నాన్న అన్నాడు. నీకంతే తెరహు వెళ్ళిపోయాడు. ఇంక ఇప్పుడు ఏమన్నా అడ్డం పెడతాడు? ఇంకా కదిలాడు, వాగ్దత్త దేశానికి చేరాడు. ఇక తర్వాత సంగతి మీకు తెలుసు. పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఎన్ని? 5. 6వది, కొన్నిసార్లు దేవుని వాక్యం మనం చదువుతున్నప్పుడు, ప్రతిరోజు అలవాటుగా మనం దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యములో నుండి మనతో మాట్లాడతాడు. ఎన్నోది ఇది? 6. 7వది, కొన్నిసార్లు విపత్కర పరిస్థితుల్లో ఏ దారి తెన్ను అర్థం కాదు, టెన్షన్ స్టార్ట్ అయింది, గుండెదడ పెరిగిపోతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా వాక్యమే మనకు దిక్కు, ఆదరణ. కొన్నిసార్లు దేవుని వాక్యాన్ని విప్పుట ద్వారా కూడా కొన్ని వచనాలలో నుండి మనతో మాట్లాడతాడు. ఇది లూకాసు వార్త 4లో యేసు ప్రభు దగ్గరే కనపడిద్ది. ఆయన సమాజ మందిరం దగ్గరికి వెళ్ళి గ్రంథపు చుట్ట ఆయనకి ఇవ్వగా ఆయన గ్రంథమును విప్పుతాడు. అందులో యెషయా గ్రంథంలోని కొన్ని వచనాలు కనబడతాయి. ఆ వచనాలే కనబడతాయి, అవి ఆయన గూర్చిన వచనాలే, ఆయనకు సంబంధించిన వచనాలే. డైలీ పోర్షన్లో ఒకటిగా రాదది. ఓపెన్ చేసినప్పుడు అది కనపడిద్ది. కొంతమంది ఒప్పుకోరే, లాటరీ టికెట్ లాగా లాగితే వచ్చిద్దా ఏందంటారు.
నమ్ముట నీ చేతనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేనని రాస్తుంది. అనుమానపడేవాడికి ఏది జరగదు. విశ్వాసంతో దేవుని వెతికేవాడికి తప్పకుండా ఆయన వాక్కు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి వాక్ మనం క్రమంగా చదువుతున్నప్పుడు ఏ రోజుకు ఆ రోజు దేవుడు మనతో మాట్లాడతాడు. అలాగే కొన్నిసార్లు విపత్కర పరిస్థితుల్లో వాక్యమును మనం తీయట ద్వారా కూడా దేవుని వాక్కు మనకు దొరికే అవకాశం ఉంది. ఎన్ని? ఒకళ్ళు 8 అంటున్నారు, ఒకళ్ళు 7 అంటున్నారు. 7. కొన్నిసార్లు డైరెక్ట్గా స్వరం కూడా వినిపించినటువంటి చరిత్ర బైబిల్లో ఉంది. పాత నిబంధనలో సమూయేలుని పిలుస్తాడు, సమూయేలు సమూయేలు అని. నూతన నిబంధనలో డైరెక్ట్గా ప్రభు ప్రత్యక్షమై సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావని సౌలుకు తన స్వరము వినిపించినట్టు క్రొత్త నిబంధనలో అపోస్తల కార్యం 9లో ఉంది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? కొన్నిసార్లు డైరెక్ట్గా ఆయన స్వరంతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఎన్ని? 8. కొన్నిసార్లు ఆత్మీయులైన సహోదరుల ద్వారా కూడా ఆయన మనతో మాట్లాడే అవకాశం ఉంది. మనల్ని ప్రేమించి భక్తి కలిగి ఉండి మన ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం ఆలోచించేటువంటి వ్యక్తుల ద్వారా, భక్తుల ద్వారా కూడా వారితో మనం సంభాషించేటప్పుడు కొన్నిసార్లు దేవుడు మనతో కొన్ని విలువైన సంగతులు మాట్లాడే అవకాశం ఉంది. 9. ప్రకృతి విపత్తుల ద్వారా ప్రపంచంతో మాట్లాడే అవకాశం ఉంది. మొన్న టర్కీలో కలిగినటువంటి భూకంపం ఒక హెచ్చరిక. నన్ను మించిపోయారు అనుకోవద్దు, సమస్తం నా గుప్పెట్లో ఉంది, అట్లా అన్నానంటే అయిపోతారు. వార్నింగ్. స్తోత్రం. ఇంతేకాదు, నలుగురిలో వివాదం అయినప్పుడు వివాదం పరిష్కారం కోసం కూడా దేవుడు మాట్లాడే పద్ధతిని ఒకటి సూచించాడు. అది చీట్లు వేయటం ద్వారా వివాదం అణిగిపోవుందని సామెతల్లో ఉంది. గొడవ లేకుండా ఇశ్రాయేలుకు చీట్లు వేసి యెహోషువ స్వాస్థ్యం పంచాడు. సంఘములో యూదా ప్లేస్లో మత్తీయను ఏర్పాటు చేయాలా లేకపోతే యూస్తుని ఏర్పాటు చేయాలా అన్న ప్రశ్న వచ్చినప్పుడు చీటీ ద్వారానే మత్తీయను ఎంపిక చేయటం జరిగింది. ఇదొక పద్ధతి. ఇప్పటికి ఎన్నైనాయి? 10 లేక 11? ఇప్పుడు చాలా రకాలు మీ ముందు తీసుకొచ్చి వినిపించాను. అందరు విన్నారు కదా. దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు అంటే ఒకే టైపులో మాట్లాడటానికి దేవుడు ఇష్టపడలేదు. ఇన్ని రకాలుగా భక్తులతో ఆయన మాట్లాడాడు. ఇంకా గట్టిగా చెప్పాలంటే 11వ టైపు చెప్తాను. కొన్నిసార్లు అడ్డగాడిద లాంటి వ్యక్తుల ద్వారా కూడా మనతో మాట్లాడతాడు. స్తోత్రం. ప్రవక్తతో గాడిద మాట్లాడలేదు. అట్లా కొన్నిసార్లు అడ్డగాడిద లాంటి వ్యక్తి ద్వారా కూడా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. పక్కన తిట్టింది, నీకు కూడా ఆవేశం వచ్చింది, ఏం కూసావే అని మొదలు పెట్టావు అనుకో, అవతల పక్కన అన్యురాలు ఆమె వచ్చి అమ్మమ్మ నువ్వు దేవుని మనిషివి, ఆమె కూసిందని నువ్వు కుయ్యకూడదు అంటది. పక్కదప్పగా అంటే నువ్వేమనుకుంటావు? అన్యురాలు వచ్చి సలహా చెప్పింది అనుకుంటావు. కానీ ఆమెను ప్రేరేపించి ఆమెలో ఉండి నిన్ను హెచ్చరించింది దేవుడే. ఆవేశంలో నీకు అర్థం కాదు. అందుకే చెబుతున్నాను, అన్యులైనా సరే అడ్డగాడిద లాంటి వ్యక్తితో కూడా కొన్నిసార్లు నీతో మాట్లాడి నిన్ను జాగ్రత్త చేసే అవకాశం ఉంది. ఈ విధంగా 11 ఇంకా వెతుక్కుంటా ఉంటే ఇంకా చాలా రకాలుగా దేవుడు మనతో మాట్లాడినట్టు గ్రంథంలో మనం చూస్తాం. అయితే ఈ సంగతి నేను మీకు ఎందుకు చెప్పాను ఈ ముగింపు కూటంలో అంటే, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఈ ఇంటికి వెళ్ళిన తర్వాత రకరకాల స్వరాలు మీకు వినబడతాయి, రకరకాల పరిస్థితులు మిమ్మల్ని చుట్టుముడతాయి. ఇప్పటిదాకా మీరు విన్న మాటలన్నీ చాలా తేలిగ్గా కొట్టేసే అవకాశం ఉంది. కానీ ఈ సందేశం నీ మైండ్లో కరెక్ట్గా కానీ ఫీడ్ అయిందనుకో, పోతా కూడా అదే ఆశలో అదే ధ్యాసలో ఉంటావు. దేవుడు మాట్లాడతాడు. ఇక కనిపెట్టుకునే పనిలో ఉంటావు. నిజంగా అక్కడ నువ్వు సక్సెస్ అయ్యావంటే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. గట్టిగా దేవుని మహిమపరచు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఈ సాధనలో నువ్వు సక్సెస్ అయ్యావంటే ఇక నీకు తిరుగుండదు. అయితే ఇంకొక మాట, ఇప్పుడు నేను చెప్పిన ఈ 11, 12 రకాలుగా సైతాను కూడా మాట్లాడతాడు. వాయ్యా, మరి ఇప్పుడు ఇది ఎట్లా డీల్ చేసుకోవాలి? ఏది దయ్యపు స్వరమో ఏది దైవ స్వరమో ఎలా కనిపెట్టాలి? సింపుల్ చిట్కా.
ఈ వాక్యాన్ని నీ దృష్టిలో పెట్టుకో. అవకాశం ఉన్నంత వరకు వాక్యం చదువు. నీ కళ్ళు సహకరించకపోతే పెట్టుకొని విను. కనీసం పరిశుద్ధ గ్రంథాన్ని 4 నుంచి 7 సార్లు మనస్ఫూర్తిగా చదువు. ఒక దీక్షగా పెట్టుకొని కనీసం 4 టైమ్స్ 4 సార్లు పట్టుబట్టి చదువు. తర్వాత ఈ క్రమంగా చదువుకుంటా ఇక నీ జీవితకాలం ఈ గ్రంథం చదువుతానే ఉండాలి. ఎందుకంటే ఇది దేవుని మనస్సుని, దేవుని కదలికల్ని మనకు తెలిపే గ్రంథం. ఓకే, నువ్వు ఉన్నంత వరకు ఇది నీకు జీవాన్ని ఇస్తుంది, దేవుని ఆలోచనలు నీకు తెలియజేస్తుంది. కాబట్టి ఈ సంగతిని నిర్లక్ష్యం చేయొద్దు. ఈ గ్రంథాన్ని నువ్వు బాగా ధ్యానించగలిగితే నీకు వినబడే స్వరం దయ్యపు స్వరమా, దైవ స్వరమా, ఈ వాక్యంనే కొలబద్దగా పెట్టి నువ్వు తెలుసుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయ్యపు స్వరం అయితే అది వాక్య విరుద్ధంగా ఉంటుంది, వాక్యానికి భిన్నంగా ఉంటుంది, వాక్యం దాన్ని ఖండిస్తూ ఉంటుంది. దైవస్వరం అయితే వాక్యం ఇచ్చిన దేవుడు ఇందులో ఉన్నదానికి భిన్నంగా మాట్లాడాడుగా. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఏది దయ్యపు స్వరమో ఏది దైవ స్వరమో తెలుసుకోవాలి అంటే వాక్యమే పరీక్షా నాళిక. వాక్య ప్రకారం అది ఉన్నట్టయితే స్వప్న దర్శనం కావచ్చు, మామూలు దర్శనం కావచ్చు, నీకు వినబడ్డ ప్రవచనం వాకు కావచ్చు, ఇంటి పక్క ప్రవచనం కావచ్చు, ఇంటి వెనక ప్రవచనం కావచ్చు, ఎవరన్నా పలకని అయ్యగారి ప్రసంగం కావచ్చు, నీకు దైవస్వరం ఎన్ని రకాలుగా వినబడిందని అనిపించిందో అన్ని రకాల్లో ఈ వాక్యానుసారంగా అది ఉందా లేదా ఒక్కటిగా నువ్వు గ్రహించగలిగితే ప్రతి అడుగులోనూ నువ్వు దేవుని స్వరాన్ని గుర్తుపట్టి చక్కగా ముందుకు సాగిపోగలుగుతావు. ఎంతమందికి అర్థమైంది? ఇక నుంచి దీన్ని ఆచరణలో పెట్టండి. నా మైండ్ ఎప్పుడు అంతే ఉంటుంది. నేను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాను అనుకో, దూరం నుండి బాకాలో ఏమైనా వినపడుతుంది అనుకో, నా మైండ్ నటు కనెక్ట్ చేస్తా. ఆ బాకాలో ఎవరో దైవజనుడు ఏదో వాక్యం చెప్తున్నాడు, నా మనసు నటు పెడతా, నాతో మాట్లాడయ్యా అని. ఆ ప్రసంగం ధోరణి మారిపోయింది. నేను విన్నంతసేపు నాకు కావాల్సిన సమాచారం వచ్చింది, నా మ్యాటర్ నాకు అందిన తర్వాత మళ్ళీ అది నాకు వినబడకుండా మరుగైపోయింది. ఇంట్లోకి వెళ్ళి గదిలోకి వెళ్తా, గోడ మీద వాగ్దానాలు ఉంటాయి. ఒక్కోసారి మనసు కలత చెంది ఏదైనా కృంగిన స్థితిలో అట్లా గోడ వైపు చూశాను అనుకో, అక్కడ వాగ్దానంలో కరెక్ట్గా నేను ఏ వేదంలో ఉన్నానో దానికి ఆన్సర్ ఉంటుంది అక్కడ. ఇట్లా ప్రతి వైపు నుంచి కూడా ఆయన స్పర్శని, ఆయన కదలికల్ని గుర్తుపట్టి అడుగులు వేయగలిగితే నిన్ను చెడగొట్టడం ఎవ్వడి వల్ల కాదు. ఎంతమందికి అర్థమైంది? ఏమర్థమైంది? దేవుని స్వరం ఎలా వినాలో, ఏది దైవ స్వరమో ఏది దయ్యపు స్వరమో ఎలా గుర్తుపట్టాలో తెలుసుకున్నారు. ఇక నుంచి దాన్ని ఆచరణలో పెట్టి మీరు ఆ ప్రకారం అడుగులు వేయగలిగితే రాబోతున్న భవిష్యత్ అంతా కూడా శుభప్రదమైన నిరీక్షణతో మీరు వర్ధిల్లుతారు. మీ పిల్లలకు కూడా ఈ అనుభవాలు నేర్పండి. దేవుడు నీతో ఏ టైంలో ఎలా మాట్లాడి నిన్ను ఎలా బ్యాలెన్స్ చేశాడో, నీకు ఎలాంటి విజన్ ఇచ్చాడో, దాన్ని ఎలా నెరవేర్చాడో ఆ నిరూపణలన్నీ కూడా వారితో పంచుకోండి. వారు కూడా దేవునికి సమీపమై దేవుని దగ్గర నుండి అలా దేవుని వాక్కును పొందుకొని వారు కూడా దేవుని మార్గంలో సాగిపోయేటట్టు వారిని కూడా భక్తి సాధనకు ప్రోత్సహించండి. కృప మనందరికీ తోడై ఉండునుగాక.